అంటే యాక్చువల్గా కృషి గారు ఇప్పుడు డైరెక్టర్లకు కాల్ షీట్లు ఇంత ముందు ఒక సినిమాకి నేను చూస్తున్నప్పుడు 50-60 డేస్ తర్వాత 100 డేస్ అయింది. ఇప్పుడు 100 నుంచి 200 డేస్ తొందరగా అయిపోయినట్టు ఉంది నాకు తెలిసి. ఈ కాల్ షీట్ టైమింగ్స్ కూడా ఎక్కువ దానికి ఇబ్బంది అవుతుందంటారు. అంటే టైమింగ్స్ అంటే అండి, టైమింగ్స్ అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్లు తీసే విధానం నాది 100 రోజుల్లోనే ఉన్నానండి నేను. మామూలుగా మారిపోయటం వల్ల ఆ సినిమా బడ్జెట్ వాల్యూస్ మారిపోవటం, తర్వాత రకరకాల వాల్యూస్ అన్ని చేంజ్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ డేస్ మారితే డెఫినెట్గా బడ్జెట్స్ మారుతాయి, ప్లస్ ఫుటేజ్ కూడా మారింది కదండి. 100 రోజులు తీసామంటే చాలాంది. సో అలా అందులో నేను ఎక్స్పర్ట్ కాదండి, అది జరుగుతుంది. బట్ ఐ కెన్ సే దట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ బడ్జెట్ జరిగితే డెఫినెట్గా అవుతుందండి. యాక్చువల్లీ మీరు మీ కెరీర్ గమ్యం టు ఘాటి వరకు చూస్తే ఎక్కువ సినిమా చేయట్లో సెలెక్టివ్గా చేస్తున్నారు. స్పీడ్ తగ్గించాలని అసలు వద్దని మా సెగ్మెంట్ జోన్లోనే వెళ్దామని చేసుకుంటూ వెళ్తున్నారు. యూనిక్ స్టోరీ అండి. నేను ఒక కథకుణ్ణి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చింది దేనికండి? ఓకే, చాలా ఫేమస్ అయిపోదాం, చాలా డబ్బులు సంపాదిద్దామన్నా, దోస్ ఆర్ సెకండరీ ఫర్ మీ, అది వస్తున్నాయి. బట్ నేను ఈ ఇండస్ట్రీకి వచ్చింది కథ చెప్దామని. నేను ఒక కథకుణ్ణి. మీడియం, కొంతమంది రచయితలు అవుతారు, కొంతమంది వేరే దాంట్లోకి వెళ్తారు, కొంతమంది జర్నలిజంలోకి వెళ్తారు, మీడియాలోకి డిఫరెంట్ ఉంటాయి. బట్ నేను ఇక్కడికి వచ్చింది ఒక కథ చెప్దాం అనేది. ఇది నాకు మీడియం. వచ్చినప్పుడు నేనేం చెప్పాలి? ఒక విలక్షణమైన కథ, ఒక కొత్త ప్రపంచం. ఇప్పుడు ఘాటీలాగా మనం ఇంతవరకు ఎప్పుడు ఆ ఘాటీల గురించి విన్నది లేదు. రెండోది, ఆ తూర్పు కనుమల్లో షూటింగ్ చేసింది లేదు, మనం చూసింది లేదు ఈస్టర్న్ ఘాట్స్లో. అలాంటి కథ, అలాంటి నేపథ్యం, అలాంటి పాత్రలు. శీలావతి క్యారెక్టర్ మనం చూడలేదు, తెర మీద మనం చూడలేదు ఇంతవరకు. అట్ ద సేమ్ టైం దేశరాజు లాంటి క్యారెక్టర్. ఈ సినిమాలో వచ్చే అనేకమైన క్యారెక్టర్స్, కుందుల్ నాయుడు, కాష్టాల్ నాయుడు, విశ్వదీప్, దండపాని, ఎంపీ బొజ్జయ్య దగ్గర గమ్మత్తైన క్యారెక్టర్స్ ఉంటాయి. పెబ్బులి అని రాజసుందరం మాస్టర్ గారు ఒక గమ్మత్తైన క్యారెక్టర్ చేశారు. సో బికాజ్ ఐ చూస్ దిస్ మీడియం టు టెల్ స్టోరీస్, నేను నా జర్నీ ఏదైతే అనుకున్నానో దానికి నేను నిబద్ధతగా ఉండి పనిచేస్తున్నానండి.